నేను ప్రేమతో రాసి చూపించింది చదివించిందిగా. నేను ఎందుకు చూపించానంటే ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబట్టడానికి అవకాశం ఉన్నప్పుడు 2014 నుంచి 2023-24 వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్ష మంది? ఎన్ని లక్షల కోట్లు ఏడిపోతా ఉన్నాయి? ఏమన్నా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష? పోదాం, సాగర్ దగ్గర పోదాం, నిలబడదాం, అది కనిపిస్తుంది. అందులోంచి పారే నీళ్లు కనిపిస్తాయి, లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది, రైట్ కెనాల్ కనిపిస్తుంది, దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి. మీరేమన్నా సృష్టించారా? మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? మీరేమన్నా కోర్ ఇండస్ట్రీ పెట్టారా? ఏం లేదు కదా. పోనీ ఏమైనా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? మీరు వచ్చిన తర్వాత చేసింది ఒక పాలమూరు రంగారెడ్డి, ఇంకొకటి కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, ఇంకొకటి కాళేశ్వరం. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులో పెట్టలే. మీరు చాలా రోజులు తవ్వలేదు, అక్కడే ఉన్నాయి. సీతారామ బ్యారేజ్ లేదు ఇంతవరకు. కాళేశ్వరం కట్ట కాళేశ్వరం అంటే మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. సరే, అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవాడు. సరే, కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు. మేము కూడా చూద్దామని బయలుదేరాం. మేము కూడా బయలుదేరాం. మేము ఉన్న 5 సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరి చూద్దాం. భద్రాచలం దాటేవా లేదు, అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు. ఏందయ్యా అంటే మీరు చూడటానికి వెళ్ళలేదన్న. మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ. చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర 15 నుంచి 25 పిల్లర్స్ మధ్యలో మొత్తం కుంగిపోయింది. ఇవాళ మీరు కట్టక మొత్తం 10 సంవత్సరాల్లో మీరు దృష్టి పెట్టి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళు. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళలో అన్ని లోపల ఇసుకలోకి పోయా. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. నేను నా సొంత కవిత్వం, నేను టెక్నికల్లీ ఐఎమ్ నాట్ సౌండ్ అధ్యక్ష. వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారంటే ఇది పనికిరాదు, లోపల కుంగిపోయింది, దీంట్లో నీళ్ళు నిలబెట్టలేము, దీన్ని రిపేర్ కూడా చేయలేము, మొత్తం తీసి కట్టాలి. దీనిలోనే పైన మేడిగడ్డ పైన అన్నారం, సుందెళ్ళు కూడా ఉంది, అవి కూడా ఇదే స్థాయిలో కట్టుంటారు, వాటిని కూడా తీయాలని వాళ్ళు చెప్పినట్టుగా వార్తా కథనాల్లో వచ్చినాయి. నేను చదివిని వాటిని మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాను. అంటే ఈ 10 సంవత్సరాల మన సంపద, ఈ 10 సంవత్సరాల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో మీరు చూపించేది ఒక కాళేశ్వరం ఒకటే. ఆ ఒక్క కాళేశ్వరం పరిస్థితి కూడా ఇది. నేను పొద్దు నుంచి 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అధ్యక్షుడు. కాళేశ్వరం నుంచి, అదే మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి, నేను చెప్పడం మర్చిపోయాను, శ్రీపాద ఎల్లంపల్లి కూడా మేము కట్టింది. సో అందులోకి నీళ్లు ఎంత లిఫ్ట్ చేస్తూ ఉన్నారు పైకి, కిందికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందికి ఎన్ని వదిలేరంటే చెప్పట్లేదు అధ్యక్షుడు. 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎవరి దగ్గర లెక్కలేదు. అంటే అక్కడ నీళ్లు పంపు చేసింది లేదు, కింది పొలాలు పారింది లేదు, కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వచ్చినాయి అధ్యక్షుడు. ఇది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్. ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు. ఇందా హరీష్ రావు గారు మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడుతూ, ఏంటి బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, లేకపోతే కార్పొరేషన్స్ కోసం తీసుకొచ్చిన అప్పులు, లేకపోతే కార్పొరేషన్ వాళ్లే కట్టుకోవడానికి అవకాశం ఉంటే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా ఎట్లా చూపిస్తారని. అధ్యక్ష, నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను. అదేరా ఇప్పుడే చూశాను, నేను డిపిఆర్ ఇచ్చారు బ్యాంకులకి. అధ్యక్ష, డిపిఆర్లో ఏమి ఇచ్చారంటే బ్యాంకులకి కాళేశ్వరం 2020-21లో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్ 18 కోట్లు వసూలు చేస్తాం, 2021-22లో 18 కోట్లు వసూలు చేస్తాం, 2022-23లో 18 కోట్లు వసూలు చేస్తాం. వాటర్ ట్యాక్స్ రబీ
2020కి 2 కోట్లు, 2021కి 2 కోట్లు, 2022 2 కోట్లు, 2023 3 కోట్లు, 2024కి 3 కోట్లు, అట్లాగే ఖరీఫ్లో 20 కోట్లు. ఇట్లా ఎక్స్పోజర్ ఇస్తూ 2030 వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇది డిపిఆర్ కాళేశ్వరం కోసం రుణాలు తెచ్చుకోవటం కోసం వాళ్ళు బ్యాంకులకు ఇచ్చింది. అట్లాగే భగీరథకు కూడా అదే చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారో రూరల్ హౌస్ హోల్డ్ 2020 1920 2024 21 21 22 22 23 రూరల్ హౌస్ హోల్డ్కి, మున్సిపల్ కార్పొరేషన్కి, మున్సిపల్ రిక్వైర్మెంట్కి, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఎంతెంత వసూలు చేస్తాం కడతామని దీనికి కూడా ఇచ్చారు. అది ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అది అంటే నేను ఏమంటున్నా అంటే, సరే హరీష్ రావు గారు అన్నారు మేము ఎక్కడ చుక్క నీళ్ళకు కూడా బిల్లు పెట్టలేదు, నీళ్ళు వసూలు చేయలేదు, ఎక్కడ మేము బ్యాంకులకి ఆ జనం దగ్గర నుంచి వసూలు చేయలేదు. మేము చెప్పేది కూడా